హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునంద. హాయ్ చెప్పండి మీరు. హాయ్. ఈరోజు మా అమ్మాయి శ్రీమంతం వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఏమండి, రెడ్డి రెడ్డి త్వరగా వెళ్ళాలి, అక్కడ మన గురించి అందరూ వెయిటింగ్. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? శ్రీమంతానికి పెడుతూ ఉంటారు కదండి, స్వీట్స్, ఫ్రూట్స్, గాజులు, పువ్వులు, అలాగే బట్టలు మిగతావి. క్యాబ్ అయితే వచ్చేసింది, మేము ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. సిద్ధు, సంతోష్ కూడా రావాలి దీనికి. అయితే వాళ్ళకి వేరే అర్జెంట్ వర్క్స్ ఉండడం వల్ల మేమే బయలుదేరుతున్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరేమండి. ఇదిగోండి మా సుభాషిణి గారు. సుభాషిణి గారు మా వదిన మా అన్నయ్యనండి. ఎంత హెల్పింగ్ అంటే చాలా హెల్పింగ్. ఇలాంటి అన్నయ్య వదిన దొరకడం నా అదృష్టం. ఇప్పుడు శారదానగర్ వెళ్ళి అక్కడ నుంచి కేశంపేట వెళ్ళాలండి. మేము రావాలనుకున్న ఊరు వచ్చేసామండి, కేశంపేట. సుభాషిణి గారు ఇల్లు తెలుసు కదా మీకు? తెలుసు. ఎక్కడో గుర్తుపట్టగలరు కదా. ఓసారి ఇలా కూడా చూపించండి. ఏరియా అయితే చాలా బాగుంది, పొలాలు. ఎదరికెళ్ళాలి. మేము వెళ్ళిన వెంటనే ఆడపడుచులు స్వాగతం పలికారు. వాళ్ళకి చలివిడి స్వీట్స్ ఇచ్చేసాం. ఇందాకటి నుంచి అమ్మాయి అమ్మాయి అంటున్నాను కదండి, ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా? ఇగో పక్కనున్న సుభాషిణి గారు వాళ్ళ అమ్మాయి. వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఎందుకు అయ్యిందంటే, సుభాషిణి గారు పాప పెళ్లిలో అల్లుడు గారు కాళ్ళు గడిగింది. నేను మా వారేనండి. కాళ్ళు గడిగి కన్యాదానం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మాకేమో ఆడపిల్లలు లేరు, సుభాషిణి గారికి 2 అమ్మాయిలు. అందుకే ఒక పాపకే మాతో కడిగించారు. ఇలాంటి అదృష్టాన్ని కల్పించిన సుభాషిణి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బొట్లు పెడుతున్నారు కదండి, వీరే మా అమ్మాయి అత్తయ్య గారు. పక్కన కూర్చున్నారు కదండి, ఆయనేమో మావయ్య గారు. ఇదిగోనండి మా అమ్మాయి లిఖిత, అల్లుడు రఘు గారు. అక్కడ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మమ్మల్ని గుర్తుపట్టడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇదిగోనండి వీరే లిఖిత తల్లిదండ్రులు. సుందరాంగికి
శుభదిన శాంతమవంపినాదించరేముఖికి సుందరాంగికి ముడే బడి కమురమనికి మెడనీయరే రాముడు వంపి ముడే బడినించరే ఇందు బడినించరే ఇందు ముఖికి సుందరాంగికి ముడే బడి ఒక్క నిమిషం విజయరూపిణి జనని. ఇలా మా అమ్మాయి లిఖిత శ్రీమంతం చాలా బాగా జరిగింది. మా అమ్మాయి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని మనమందరం కోరుకుందాం.